వైసీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, కార్యకర్త వరకు దౌర్జన్యాలు, దాడులు చేయటం పరిపాటిగా మారిందన్నారు. పోలీస్ శాఖ వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే జనసేన పార్టీ తరపున హైకోర్టు వరకు వెళతామని అన్నారు. నమస్కారం. ఈరోజు మదనపల్లిలో జరుగుతున్న ఉదంతాలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాతి యుగంలో ఉన్నామా అనే అనుమానం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా ఒడ్డెత్తు పోకడలు, ఆయన్ని సమర్థిస్తూ తప్పు చేసినప్పుడు సర్దిద్దుకోమని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళంతా కలిసి మదనపల్లి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నిన్నటికి మొన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా చీగిలివేళ్ళు గ్రామ సర్పంచ్, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్, బీసీ కులాలకు చెందిన వ్యక్తి, వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిని తీవ్రంగా అవమానిస్తూ సచివాలయ ప్రారంభోత్సవానికి అతన్ని ఆహ్వానించకుండా, శిలాఫలకంలో కూడా అతని పేరు లేకుండా మొత్తం యావత్తు వాల్మీకి జాతిని, బీసీ కులాలని అవమానించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఇద్దరికీ చెక్ పవర్, ఒకటి రాష్ట్రపతికి, రెండు గ్రామ సర్పంచ్కి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, చివరికి ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా వాళ్ళంతా గ్రామానికి అతిథులు అవుతారే కానీ మొట్టమొదటి ప్రోటోకాల్ ఇవ్వాల్సింది సర్పంచ్కే. అటువంటి సర్పంచ్ని దారుణంగా అవమానం చేసి ఇదేమిటని ప్రశ్నించబోయిన జనసేన పార్టీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. నిన్న సాక్షాత్తు వైసీపీ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు, ఒక దళిత వర్గానికి చెందిన సోదరుడు, మీ పార్టీ వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్ని కులం పేరు పెట్టి, ఎస్సీ కులం పేరు పెట్టి దూషించి అతను అవమానించడం జరిగింది. అంతేలే, యథా రాజా తదా ప్రజ. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే బీసీలు, ఎస్సీలు అంటే చులకన భావమో, మీరందరూ కూడా ఆ తాడులో గుడ్డ కాబట్టి మీకు కూడా అదే అలవాటైంది. ఇప్పటికు మదనపల్లి మున్సిపాలిటీలో మీ పార్టీకి చెందిన 33 మంది కౌన్సిలర్లు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఒక్కరైనా కూడా సంతృప్తిగా ఉన్నారా? వాళ్ళ వార్డుల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకి, వాళ్ళ వార్డులో జరిగే అభివృద్ధికి వాళ్ళు ప్రజలకు సమాధానము చెప్పుకోలేని పరిస్థితి. దాదాపు 10 మంది కౌన్సిలర్లు, వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లే బాహాటంగా శాసనసభ్యుని తీరు పట్ల గళమెత్తిన సంగతి మనం